బ్లాస్ట్ అయింది గైస్ టార్గెట్. జస్ట్ మిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ అండ్ ట్రేడర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను డైలీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అప్లోడ్ చేస్తా. ఓకే గైస్, టుడే మన ట్రేడ్ దొరికిద్దామో ప్లాన్ చేద్దాం మనం. నేను తీసుకున్న ట్రేడ్ ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి. 5th డేట్ ఉంటుంది. ఇక్కడికి నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. బట్ నేను ఇక్కడ వెయిట్ చేయాల్సింది, ఇదంతా ప్రాఫిట్ వచ్చేది. బట్ మనం మిస్ అయిపోయాం. చెప్పా 26,346 నుండి రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పా. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. టుడే ఏమన్నా ట్రేడ్ దొరికిద్దాం చూద్దాం గైస్. ఇవన్నీ రిమూవ్ చేస్తాం, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. మనం ఒకసారి 4 అవర్స్ చూద్దాం. ఫోర్ అవర్స్ లో మనకి ఇక్కడ నుండి సపోర్ట్ ఉంది. 26,110 దగ్గర సపోర్ట్ ఉంది. టుడే ఇక్కడ సపోర్ట్ ఉంది. రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది. 26,276 రెసిస్టెన్స్, సపోర్ట్ వచ్చేసి 26,144 సపోర్ట్. 1 అవర్ చూద్దాం ఒకసారి మనం. ఒకసారి 15 మినిట్స్ చూద్దాం. ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. 26,276 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఉంది. ఒకసారి 5 మినిట్స్ చూద్దాం. మనం ఇక్కడ ట్రేడ్ మిస్ అయ్యాం. ట్రెండ్ లైన్ చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉన్నట్టయితే పర్ఫెక్ట్ ఎంట్రీ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా. ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉన్నట్టయితే ఇక్కడ వరకు ప్రాఫిట్ వచ్చేది మనకి. మార్కెట్ 67 పాయింట్స్కి వచ్చేది. బట్ అది మిస్ అయ్యాం. అందుకే మనం మార్నింగే ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. మనకి కొన్ని వర్క్స్ ఉండటం వల్ల కుదరట్లేదు మార్నింగ్ ట్రేడ్ ప్లాన్ చేయడానికి. మార్నింగ్ 10:30 ప్లాన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి. ఎప్పుడైనా అలా ప్లాన్ చేసుకోండి గైస్. 10:30 ప్లాన్ చేసుకోండి ట్రేడ్స్ అనేవి. మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసింది చూడండి. మార్కెట్ అంతా ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేస్తుంది. ఇలా వస్తుంది మార్కెట్. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్ పెడితే మనకి 50% నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ నుండి ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్. జస్ట్ నేను పేపర్ ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఓకేనా, ఆ వ్యూ చెప్తున్నా. ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకు టార్గెట్ పెట్టి జస్ట్ పేపర్ ట్రేడ్ చెప్తున్నా. ఇక్కడ మనకి స్టాప్ లాస్ టార్గెట్ వచ్చేసి మనకి 40 పాయింట్స్ హైకి పెట్టుకుంటున్నా. 50 పాయింట్స్ వచ్చింది, హైకి పెట్టుకున్నా. ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. 50% నుండి జెస్ఐ క్యాండిల్ హైనా క్యాండిల్ సస్టైన్ అయితే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తా. జస్ట్ పేపర్ ట్రేడ్. ఓకేనా. టుడే ఎలా అంటే ఈ క్యాండిల్ పైన క్యాండిల్ సస్టైన్ అయ్యి క్లోజ్ అయితే నేను ట్రేడ్ ప్లాన్ చేస్తా. ఇక్కడ ఇది క్లోజ్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకే గైస్, ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుని చూడండి. ఈ క్యాండిల్ సస్టైన్ అయితే నేను ప్లాన్ చేస్తా. టుడే జస్ట్ పేపర్ ట్రేడ్. ఎందుకంటే మనం తీసుకుంది రాంగ్ పొజిషన్. జస్ట్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం మిడిల్ ఎప్పుడు తీసుకోకూడదు ట్రేడ్స్. ఇక్కడ చిన్న సపోర్ట్ ఉంది. బట్ నేను సపోర్ట్ ఇక్కడ నుండి 50% నుండి రిజెక్షన్ తీసుకుంటుందని ట్రేడ్ ప్లాన్ చేశా. జస్ట్ వ్యూ చెప్తున్నా. క్యాండిల్ పైన క్లోజ్ కావాలి. 50% నుండి రిజెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది కదా. ఇక్కడ నుండి ఇది పైన క్యాండిల్ మనకు క్లోజ్ అయితేనే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది కదా, చిన్న సపోర్ట్. చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ చిన్న రెసిస్టెన్స్ కూడా ఉంది మనకి. పైన మనకి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఇక్కడ నుండి మార్కెట్ ఇక్కడ వరకు టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మనం ఇక్కడ నుండి స్కాల్పింగ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. 27 పాయింట్స్ ఉంది. ఓకే గైస్, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ నుండి నేను స్కాల్పింగ్ ప్లాన్ చేస్తా. ఎందుకంటే స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. స్కాల్పింగ్ ప్లాన్ చేస్తున్నా. ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, స్ట్రాంగ్ సపోర్ట్, ఇక్కడ వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 26,171 ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ 26,126 సెకండ్ టార్గెట్. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ తీసుకుంటుంది చూడండి. ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయింది మనకి. స్టాప్ లాస్ 14 పాయింట్స్. చూద్దాం మన టార్గెట్ ఇస్తుందా, స్టాప్ లాస్ హిట్ అవుతుందా. జస్ట్ పేపర్ ట్రేడ్, మార్కెట్ ఏంటా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎలా మూవ్ అవుతుంది ఏంటి అని. టుడే మనం ఇక్కడే మిస్ అయ్యాం పర్ఫెక్ట్ ట్రేడ్. ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మనం. పెద్ద టార్గెట్ ఉంది, 90 పాయింట్స్కి ఉంది. ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది, ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది. ఇక్కడ 2 టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది కదా, ఇది మనకు పర్ఫెక్ట్ ట్రేడ్. ఇక్కడ మిడిల్‌లో మనం ఎప్పుడైనా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవద్దు. మనకి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలో ఐడియా ఉండదు. టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలో ఐడియా ఉండదు. ఓకేనా, మీరు ఎప్పుడైనా మిడిల్‌లో ట్రేడ్స్ తీసుకోవద్దు. చూడండి గైస్, మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో. అదే మనం ట్రేడ్ తీసుకున్నట్టయితే బ్లాస్ట్ అయ్యేది టుడే. స్కాల్పింగ్ చేసేటప్పుడు ఇంకా ట్రైలింగ్ చేసుకోవాలి, ఎక్కువ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 10 మాక్సిమం స్కాల్పింగ్‌లో. చూడండి గైస్, మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో. ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇంకా ట్రైలింగ్ చేసుకున్నాం. త్రీ చార్ట్స్ పెడతా, ఒకసారి ప్రీమియం ఎలా మూవ్ అవుతుందో చూపిస్తా. చూడండి గైస్, మార్కెట్ ఎలా ఫాలో అయిందో. బ్లాస్ట్ అయింది గైస్ టార్గెట్. మనం పేపర్ ట్రేడ్ చేసాం కానీ జస్ట్ మిస్. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసాం కదా, స్కాల్పింగ్ అనుకున్న మాక్సిమం మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది, టార్గెట్ 25 పాయింట్స్. స్టాప్ లాస్ మనం 10 పాయింట్స్కి పెట్టుకుంది. జస్ట్ నేను పేపర్ ట్రేడ్ అనుకున్నా, ట్రేడ్ తీసుకోవాల్సింది, జస్ట్ మిస్ అయ్యాం. ఎందుకంటే నేను తీసుకోపోవటానికి రీజను సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ నుండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందని నేను ట్రేడ్ ప్లాన్ చేయాలి. బట్ ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే మనకి టుడే బ్లాస్ట్ టార్గెట్. చెప్పాగా గైస్, చూడండి మార్కెట్ ఎలా ఫాలో అవుతుందో. ఫస్ట్ టార్గెట్ డన్, సెకండ్ టార్గెట్ రీచ్ అవుతుంది. $25 పాయింట్స్ ఇచ్చింది. ఇక్కడ వరకు వస్తుంది గైస్ మార్కెట్, 26,127 వరకు వస్తుంది. టుడే క్యాండిల్ ఉంది కదా ఇక్కడ,
ట్రేడ్ మిస్ అయిపోయాం. మనకి టార్గెట్ ఎంతిచ్చింది? 31 పాయింట్స్. ఇక్కడ వరకు రీచ్ అవుతది గైస్. 26,125 వరకు రీచ్ అవుతుంది మార్కెట్. టుడే ట్రేడ్ ప్లాన్ చేసుంటే బ్లాస్ట్ అయ్యేది. అంతే మనం కొన్ని ట్రేడ్స్ అనేవి మిస్ అయిపోతాం. చూడండి గైస్ మార్కెట్ రీచ్ అయింది ఆల్మోస్ట్. ఇంకా మనం ట్రైలింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా మీకు. క్యాండిల్ లోకి పెట్టుకోవాలా. మన టార్గెట్ పర్ఫెక్ట్‌గా ఉంటది కదా! మన ప్రాఫిట్ మనకుంటది. మార్కెట్ ఎళ్తా ఉంటే మనం ఇంక ట్రైలింగ్ చేసుకుంటా ఉండాలి క్యాండిల్ లోకి. ఇప్పుడు ఈ క్యాండిల్ క్లోజ్ అయిందనుకో మనకి. క్లోజ్ అయిన తర్వాత మనం అక్కడికి ట్రైలింగ్ చేసుకోవాలి స్టాప్ లాస్. జస్ట్ మిస్ గైస్ ట్రేడ్. ఎక్స్‌పెక్ట్ చేయలే అస్సల. ఇంత మూవ్‌మెంట్ వస్తదని. మనకిక్కడి వరకు రీచ్ అవుతది టార్గెట్. 26,125 వరకు రీచ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది మనకి. 5 మినిట్స్‌లో చూపిస్తా ఒకసారి. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది చూడండి. ఇక్కడ వరకి ఇంక క్లోజ్ గైస్. టుడే మిస్ అయిపోయాం ట్రేడ్. ఇక్కడ నుండి ప్లాన్ చేసుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడికి రీచ్ అయ్యాం. 30 పాయింట్స్ జస్ట్ మిస్ ట్రేడ్. ఓకే గైస్. టుడే నేను జస్ట్ పేపర్ ట్రేడ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ పోస్ట్ చేస్తా. నేనెలా ట్రేడ్స్ తీసుకున్నా అవన్నీ నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే గైస్. బాయ్ గైస్. టేక్ కేర్.